సుందర్పూర్ అనే గ్రామంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. అందరూ పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటారు, ఊగాడ్లు వేసుకుంటారు. చెట్టు ప్రతి వేసవిలో తీయటి మామిడి పండ్లతో నిండిపోతుంది. రాము, మీన మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజు రాము ఒక మెరిసే మామిడి పండు చూశాడు. అది సూర్యుడులా మెరుస్తూ అందంగా ఉంది. రాము మీనను పిలిచి చూపించాడు. వాళ్ళిద్దరికీ ఆశ్చర్యంగా ఉంది. రాము దాన్ని కొట్టేందుకు ఓ గట్టి కొలువు తీసుకువచ్చాడు. మీన ఓ చిన్న మెట్లను తీసుకొచ్చింది. కాని అది చాలలేదు. పండు చాలా ఎత్తులో ఉంది. ఆ పండు నుండి ఓ మధురమైన శబ్దం వినిపించింది. నువ్వు మంచి మనసుతో ఉంటేనే నేను దిగుతాను అన్నది. రాము, మీన వెంటనే ఒప్పుకున్నారు. ఎప్పుడూ మంచిగా ఉంటామని మాటిచ్చారు. ఆ పండు మెల్లగా రాముల చేతిలోకి దిగింది. అది చాలా తీపి వాసనతో మెరిసిపోయింది. పండును తెరిచితే అందులో ఓ చిన్న పరి. ఆమె చిన్నగా మెరిసే రెక్కలతో ఉంది. నేను ఈ చెట్టు పరిగా అని చెప్పింది. మంచి పిల్లలను ఎదురుచూస్తున్నాను అని చెప్పింది. 3 కోరికలు నెరవేర్చుతానంది. రాము, మీన సంతోషంతో ఊగిపోయారు. మొదటి కోరికగా పెద్ద ఊగాడి కోరారు. పెద్ద ఊగాడి చెట్టు నుండి వేలాడుతూ వచ్చింది. అందులో అందరూ పిల్లలు ఆడుకున్నారు. చుట్టూ నవ్వులు వినిపించాయి. రెండో కోరికగా నీటి కొలను కోరారు. ఒక మెరిసే కొలను వచ్చి పడింది. అందులో జంతువులు, ప్రజలు తీపి నీళ్లు తాగారు. ప్రజలందరూ సంబరపడ్డారు. మూడో కోరికగా గ్రామం పచ్చగా ఉండాలని కోరారు. అంతటా చెట్లు, పువ్వులు, పిట్టలు కనిపించాయి. గ్రామం అందంగా మారింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మామిడి చెట్టు ఇంకా అందంగా మెరిసిపోయింది. పసిడి ఆకులు, మెరిసే పండ్లతో నిండిపోయింది. గ్రామం ఒక పల్లెటూరి కలల లోకంలా మారింది. అందరూ ఆశ్చర్యపోయారు. పరి చిన్న చిన్న మెరిసే రాళ్లను రాము, మీనకు ఇచ్చింది. ఆ రాళ్లు ఎవరికైనా సహాయం అవసరమైతే మెరుస్తాయి. వాళ్ళు తక్షణం సహాయం చేస్తామని మాటిచ్చారు. పరిగా ఆశీర్వదించింది. ఒక బూడిద గదిలో రాళ్లు మెరిశాయి. ఆమె ఇంటి పైకప్పు పగిలిపోయింది. రాము, మీనా, గ్రామస్తులు కలిసి మరమ్మత్తు చేశారు. పరి దూరం నుంచి చూసి సంతోషించింది. ప్రతిసారి రాళ్లు మెరిసినప్పుడల్లా వారు సహాయం చేశారు. ఒక పిల్లిని దారి తప్పిన తల్లి దగ్గరకు చేర్చారు. పాఠశాలలో గోడలు బాగు చేశారు. ఇంకా చెట్లు నాటి పూలు పండించారు. మామిడి చెట్టులో మరిన్ని మెరిసే పండ్లు పుట్టాయి. ప్రతి మంచి కార్యానికి ఒక పండు పడింది. గ్రామం మాయలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేశారు. పరి మళ్లీ వచ్చి, మీరు గ్రామాన్ని మాయలో మార్చారు అన్నది. గ్రామానికి ఆశీర్వదించి వెళ్లిపోయింది. పిల్లలు తమ మంచి మనసును గుర్తుపెట్టుకున్నారు. మాయ మంచి పనుల్లో ఉందని తెలుసుకున్నారు. సుందర్పూర్ ఇప్పుడు మంచితన గ్రామంగా పేరు గడించింది. దీన్ని చూడటానికి ఇతర గ్రామాల నుంచి వచ్చినారు. ప్రతి ఒక్కరూ ఇక్కడి మంచి పనులు నేర్చుకున్నారు. రాము, మీన కథల హీరోలయ్యారు. ప్రతి పిల్లవాడు సహాయం చేసే గొప్పతనాన్ని నేర్చుకున్నాడు. మామిడి చెట్టు చిరకాలంగా నిలబడి ఉంది. పరి కొన్నిసార్లు వచ్చి చిరునవ్వులు నవ్వేది. మంచితనం మాయను నిలబెట్టింది. సంవత్సరాలు గడిచాయి. రాము, మీన పెద్దయ్యారు. పిల్లలకు మంచి పనులు చేయమని బోధించారు. రాళ్లు ఎప్పటికప్పుడు మెరిసి మార్గనిర్దేశం చేశాయి. మాయ చెట్టు ఎప్పటికీ నిలిచిపోయింది. ఇప్పటికీ మాయ మామిడి చెట్టు నిలబడే ఉంది. ప్రతి మంచి పనికి మెరిసే పండ్లు పడుతూనే ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ పరిగా కథలు వినిపిస్తూ ఉంటారు. ఆ కథలు ఎప్పటికీ జీవించిపోతాయి. సుందర్పూర్కి వెళ్తే నువ్వు మంచిగా ఉండాలి. అప్పుడు మామిడి చెట్టు నీతో మాట్లాడొచ్చు. నీకు కూడా ఓ మెరిసే పండు దొరకవచ్చు. మాయ నీ మనసులోనే ఉంటుందని తెలుసుకోవాలి. Please subscribe to our channel.